ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం, అదేవిధంగా జనసేన 2 పార్టీలు పొత్తు పెట్టుకున్నాయి. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గద్దెదించడమే లక్ష్యంగా ఉమ్మడి కార్యాచరణతో ముందుకెళ్ళేటువంటి ప్రయత్నం కూడా వేగంగా చేస్తున్నారు. అయితే ప్రభుత్వం మీద ఉండేటువంటి వ్యతిరేకత, అన్ని వర్గాల్లో ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది. కానీ ఈ రోజున ప్రతిపక్షంలో ఆ వ్యతిరేకతను అనుకూలంగా మార్చుకోవటంలో కానీ, కొంత ఈ ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించేటువంటి దిశగా తెలుగుదేశము, జనసేన బలంగా ప్రజాబలంతో ముందుకెళ్ళేటువంటి ప్రయత్నాల్లో కొంత విఫలమవుతుందనేటువంటి విమర్శలు మాత్రం సర్వత్రా ఉన్నాయి. ప్రధానంగా జనసేన తెలుగుదేశం పార్టీతో జతగట్టిన తర్వాత కొన్ని నియోజకవర్గాల్లో, పిఠాపురం వంటి నియోజకవర్గ స్థాయి సమావేశాలు జరిగిన చోట కొన్ని చోట 2 పార్టీల మధ్య ఘర్షణ వాతావరణం వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఎక్కువ చోట్ల సమస్య లేకుండానే వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. కానీ జనసేనలో అంత జోష్ కనిపించినటువంటి పరిస్థితి లేదు. ఎందుకు లేదు జనసేనలో అంత జోష్ లేదు ఈ రోజున అని అంటే, ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నా కూడా జనసేన తెలుగుదేశం కలిసిన తర్వాత జనసేనలో జోష్ తగ్గటానికి కారణం ఏమిటి? ఇది ప్రధానమైనటువంటి ఒక చర్చగా ఉంది. ఇప్పుడు ప్రధానంగా జనసేనను అభిమానించేటువంటి వర్గాలు, కాపు సామాజిక వర్గాన్ని జనసేన పార్టీ అధినాయకుడు పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయిలో కలుపుకోలేకపోవడం, అదేవిధంగా గతంలో పీఆర్పీలో పనిచేసినటువంటి, అదేవిధంగా చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్గా ఉండేటువంటి వాళ్ళు, అదేవిధంగా చిరంజీవి యువతగా బలంగా వాళ్ళు ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో. వాళ్ళని కలుపుకొని వెళ్ళేటువంటి విషయంలో కానివ్వండి, మిగతా ఎవరైతే జనసేనకు సంబంధించినటువంటి వాళ్ళ అభిమానులు జనసేన పార్టీలోకి రావాలని కోరుకునే వివిధ వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళ కలుపుకునేటువంటి విషయాల్లో సరైనటువంటి కోఆర్డినేషన్ జనసేనలో లేదు. నాయకత్వంలోనే ఆ విధమైనటువంటి లోపం ఉంది అనేటువంటి విమర్శలు ఇప్పుడు సర్వత్రా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. జనసేన 2014 ఎన్నికల సమయంలో ఏర్పడింది. 2008లో పీఆర్పీ, ఆ తర్వాత 2009 ఎన్నికలని ఫేస్ చేయటము, ఆ తర్వాత ఓటమి తర్వాత కాంగ్రెస్ పార్టీలో పీఆర్పీని విలీనం చేయటం, ఇవన్నీ కూడా అప్పుడు యువరాజ్యంగా పవన్ కళ్యాణ్ ఉండేటువంటి పరిస్థితి. తర్వాత 2014లో నేరుగా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని పెట్టుకున్నారు. జనసేన పార్టీ పెట్టుకొని బీజేపీకి మద్దతు ఇచ్చారు. బీజేపీ ఏమో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నటువంటి విషయం, ఇవన్నీ మనకు తెలిసినటువంటి విషయాలే. 2019 వచ్చేసరికల్లా ఈ తెలుగుదేశంతోనూ బీజేపీతో తెగదెంపులు చేసుకొని పవన్ కళ్యాణ్ నేరుగా ఒంటరిగానే దాదాపుగా, అంటే సిపిఎం, సిపిఐ, అదేవిధంగా బీఎస్పీని కలుపుకున్నప్పటికీ కూడా ఒంటరిగా పోటీ చేసినట్టు లెక్కే. ఆ విధమైనటువంటి పోటీ చేసినటువంటి దాంట్లో 6.5% ఓట్లు వచ్చినాయి పవన్ కళ్యాణ్కి. అయితే పవన్ కళ్యాణ్ 2 చోట్ల ఓడిపోయారు, ఒక్క ఎమ్మెల్యే సీటు మాత్రమే గెలిచినటువంటి పరిస్థితి ఉంది. అలాంటి పరిస్థితుల్లో విడిగా వెళ్ళటం కన్నా కూడా ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీతో కలిసి వెళ్ళటం. ఇప్పుడు 2019 తర్వాత బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు, బీజేపీతో పొత్తులోనే ఉన్నారు, ఇప్పుడు తెలుగుదేశంతో కూడా పొత్తు పెట్టుకున్నారు, బీజేపీ కూడా తెలుగుదేశంతో పొత్తులోకి వస్తుందనేది పవన్ కళ్యాణ్ చెప్తున్నటువంటి మాట. మరి తెలుగుదేశము, జనసేన ఉన్నటువంటి ఈ జోషు, ఆ జనసేనకు సంబంధించినటువంటి ఉన్నటువంటి బలం, అసలు జనసేన బలం ఏమిటి? ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో 22% ఉన్నటువంటి కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు రాజ్యాధికారం కోసం వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నటువంటి, సీరియస్ ఎఫర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాపు రిజర్వేషన్ల కోసం పెద్ద ఉద్యమం జరిగింది. ఆ ఉద్యమం కాస్త ఇప్పుడు మనమే ఎందుకు రాజ్యాధికారం అయిపోయి వెళ్ళకూడదు అనేటువంటి దాని మీద ఈ రోజున ఒక దిక్సూచిలాగా పవన్ కళ్యాణ్ వాళ్ళకి కనిపిస్తున్నారు. అందుకనే 2014 రాష్ట్రం విడిపోయిన తర్వాత 2019లో కాపులు జనసేనతో పాటు 2014 పార్టీ పోటీ చేయాలి, 2019లో పోటీ చేసినప్పుడు 65 లక్షలుగా ఉన్నటువంటి కాపులు వేశారు. ఒక 12-15 లక్షల మంది అయితే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి వేశారు. ఇక మిగతా ఓట్లన్నీ కూడా తెలుగుదేశానికి కొన్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొన్ని పడ్డాయి. ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా కాపు సామాజిక వర్గం మొత్తం పవన్ కళ్యాణ్ వెనకాలే ఉండాలని, పవన్ కళ్యాణ్ నాయకత్వంలో అతను ఎవరికి చెప్తే వాళ్ళకు ఓట్లు వేయాలి అనేటువంటి లక్ష్యంతో ఈ రోజున కాపులంతా కూడా ఐక్యమైనటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉంది.
మరి ఐక్యమైనటువంటి కాపు సామాజిక వర్గం సంబంధించి ఆయన కులముద్ర వేసుకోమని ఎవరు అడగట్ల పవన్ కళ్యాణ్. అన్ని కులాల వాళ్ళు ఉంటారండి రాజకీయ పార్టీలో. అన్ని కులాలు ఉంటేనే పార్టీ ఉంటుంది, పార్టీ కూడా గెలవడానికి సాధ్యమవుతుంది. అలాగని ఒక బలమైనటువంటి సామాజిక వర్గం ఉన్న కాపులు ఈ రోజున ఐక్యంగా పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేస్తాను అంటే ఆ సపోర్ట్ తీసుకోవడం మేము తప్పు కాదు కదా. పవన్ కళ్యాణ్ కాపు అయినంత మాత్రాన కాపులు సపోర్ట్ తీసుకుంటే కాపులు ముద్రపడిద్ది అని ఎందుకు ఆలోచించాల్సినటువంటి అవసరం అయితే లేదు. అలాంటి పరిస్థితుల్లో కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి బలమైనటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కలుపుకొని వెళ్ళాల్సినటువంటి బాధ్యత పవన్ కళ్యాణ్ మీద, అదేవిధంగా జనసేన పార్టీ నాయకత్వం మీద ఉంటుంది. ప్రధానంగా మీ కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి విషయంలో ఆయన కాపు సంక్షేమ సేన హరిరామ జోగయ్య ఆయన కురువృద్ధులు, ఆయన సీనియర్ పొలిటీషియన్ కూడా. ఆయన సలహాలు సూచనలు అయితే పవన్ కళ్యాణ్ తీసుకుంటున్నారు. ఆయన ఈ మధ్యకాలంలో నువ్వు ముఖ్యమంత్రి అయితేనే పోటీ చేయాలి, నువ్వు తెలుగుదేశంతో పొత్తులోకి వెళ్ళదు, ముఖ్యమంత్రి అయితేనే పొత్తులోకి వెళ్ళి, ఇలాంటి కొన్ని వ్యాఖ్యలు ఇవన్నీ చేసినటువంటి సందర్భం. ఆ తర్వాత పొత్తు పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఆయన మాట్లాడటం లేదు, అది వేరే విషయం. అయితే అలాంటి వాళ్ళతో సలహాలు సూచనలు తీసుకున్నారు. కానీ గ్రౌండ్లో బలంగా ఉన్నటువంటి కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతలతో, ఆ విధమైనటువంటి సంఘాలతో జనసేన పార్టీ కోఆర్డినేషన్ చేసుకోవడంలో కొంత వైఫల్యం చెందుతున్నటువంటి విమర్శలు అయితే ఉన్నాయి. మిరియాల వెంకట్రావు నేతృత్వంలో కాపు, బలిజ, ఒంటరి ఈ విధమైనటువంటి మొత్తం కాపులకు సంబంధించినటువంటి ఓసీ, బీసీ కాపులందరితో కలిపి ఉన్నటువంటి ఒక బలమైనటువంటి సంఘం కాపునాడు. ఇప్పుడు ఆయన మిరియాల వెంకట్రావు గారి తర్వాత గాళ్ళ సుబ్రహ్మణ్యం ఆయన జాతీయ అధ్యక్షులుగా ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ఉమ్మడి 10 జిల్లాలు, అదేవిధంగా కొత్త జిల్లాలు ఏర్పాటు తర్వాత కొత్త జిల్లాల్లోనూ, అదేవిధంగా ప్రతి డివిజను, మండల కేంద్రాల వరకు కూడా ఈ విధమైనటువంటి కాపునాడు పూర్తి స్థాయి కమిటీలతో ఒక బలమైనటువంటి సంఘంగా ఈ రోజున ఉంది. అలాంటి కాపునాడుతో ఈ రోజున జనసేనకు సంబంధించినటువంటి పవన్ కళ్యాణ్ కానీ, నాగేంద్రబాబు కానీ, నాదెండ్ల మనోహర్ కానీ కనీసమైనటువంటి సంప్రదింపులు చేసేటువంటి ప్రయత్నం కూడా జరగలేదు అనేటువంటిది. వాళ్ళైతే జనసేన పార్టీకి పూర్తి స్థాయి సపోర్ట్ ఇస్తున్నారు కాపునాడుకు సంబంధించినటువంటి. తెలుగుదేశంతో పొత్తులోకి వెళ్ళటం అంశంలో కూడా మేము జనసేన తెలుగుదేశం పొత్తుని అంగీకరిస్తున్నాం, దానికి మేము పూర్తి స్థాయి మద్దతు ఇస్తామనేటువంటిది కూడా వాడు బహిరంగ ప్రకటన కూడా గాళ్ళ సుబ్రహ్మణ్యం చేస్తున్నారు. కానీ మరి అలాంటి బలమైనటువంటి సంఘాలకు సంబంధించినటువంటి ఇంకా కొన్ని సంఘాలు ఉన్నాయి జిల్లాల వారీగా. ఒక్కొక్క జిల్లాలో ఇప్పుడు రాయలసీమలో బలిజలకు సంబంధించినటువంటి కొన్ని బలమైనటువంటి సంఘాలు ఉన్నటువంటి వాళ్ళతో కూడా సంప్రదింపులు, కనీసమైనటువంటి సంప్రదింపులు పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు అపాయింట్మెంట్ ఇచ్చి వాళ్ళతో మేము మాట్లాడి మీరు మాకు మద్దతు ఇవ్వండి, మనం రాజకీయంగా ఐక్యంగా వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంది, మిగతా సామాజిక వర్గాలు కలుపుకొని మనం ముందుకెళ్దాం అనేటువంటి విషయాల్లో పవన్ కళ్యాణ్ మాట్లాడేటువంటి విషయాలు బాగానే ఉంటాయి. మరి వీళ్ళందరినీ కలుపుకొని వెళ్ళేటువంటి బాధ్యత ఉందా లేదా పవన్ కళ్యాణ్కి? ఇంతవరకు అలాంటి ప్రయత్నం మరి బహుశా 2019 ఎన్నికల్లో జరగలేదు. 2019 ఎన్నికల తర్వాత ఇప్పటి వరకు మళ్ళీ ఎన్నికలు సమీపిస్తే ఇప్పటి వరకు జరగనటువంటి పరిస్థితి ఉంది. ఇంకా కీలకమైనటువంటి అంశం 2019 ఎన్నికల సమయంలో ఒంటరిగా పోటీ చేసిన పవన్ కళ్యాణ్, అప్పుడు ఎలాగో చిరంజీవి ఆయన రాజకీయాల్లో దాదాపుకి యాక్టివ్గా లేరు, కాంగ్రెస్ పార్టీలో పీఆర్పీని కలిపిన తర్వాత చిరంజీవి ఫ్యాన్స్ వీళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళతో పవన్ కళ్యాణ్ 2-3 సార్లు సమావేశమయ్యారు. మీరందరూ కూడా మద్దతు ఇవ్వాలని. వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేస్తున్నటువంటి వాళ్ళు మొదటి నుంచి కూడా నాగేంద్రబాబు కోఆర్డినేషన్ చేస్తున్నటువంటి సమయంలో కొంత వాళ్ళు అందరూ కూడా 2019 ఎన్నికల సపోర్ట్ చేశారు. కానీ ఎన్నికల సమయం వచ్చేసరికల్లా చిరంజీవి యువత వీళ్ళందరూ పనిచేసేదానికి ఎన్నికల సమయంలో నియోజకవర్గాల వారీగా వెళ్ళి అన్ని దాదాపు వాళ్ళకు కూడా ఉమ్మడి 13 జిల్లాల్లో వాళ్ళకి అన్ని జిల్లాల్లో కూడా మంచి స్ట్రాంగ్గా ఉంది. ఆంధ్రప్రదేశ్లో కూడా చిరంజీవి యువతకు సంబంధించినటువంటి విషయం ఉమ్మడి 13 జిల్లాలు, ఇప్పుడు 26 జిల్లాలకు సంబంధించినటువంటి విషయం. అప్పుడు కూడా 2019 ఎన్నికల్లో కూడా వాళ్ళని పూర్తి స్థాయిలో వినియోగించుకోవటంలో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ విఫలమైంది అనేటువంటిది చిరంజీవి యువత వైపు నుంచి వస్తున్నటువంటి మాట. సరే, అప్పుడంటే ఒక పార్టీగా మొట్టమొదటిసారి ఎన్నికలను ఫేస్ చేశారు వాళ్ళు. మరి ఇప్పుడు ఈ 4.5 సంవత్సరాలు వీళ్ళతో కోఆర్డినేషన్ విషయంలో, చిరంజీవి యువతతో కోఆర్డినేషన్ చేసుకునేటువంటి విషయంలో
నాగేంద్ర బాబు ఒకసారి వీళ్ళందరితో సమావేశమయ్యారు 2019 ఎన్నికల తర్వాత. అందరూ కలిసి ఈ వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్కి జనసేన పార్టీకి సపోర్ట్ చేయాలి, జనసేన గెలుపు కోసం కృషి చేయాలి అని ఏకగ్రీవంగా తీర్మానం చేశారు చిరంజీవి యువత, చిరంజీవి ఫ్యాన్స్కి సంబంధించి. అసలు ఈ చిరంజీవి యువత ఆధ్వర్యంలోనే రామ్ చరణ్ ఫ్యాన్స్ కానివ్వండి, వరుణ్ తేజ్ ఫ్యాన్స్ కానివ్వండి, సాయి ధరమ్ తేజ్ ఫ్యాన్స్ కానివ్వండి, ఇలాంటి అసలు చిరంజీవి మెగా ఫ్యామిలీ నుంచి అసలు ఏ హీరో వచ్చినా వాళ్ళ ఫ్యాన్స్ అంతా కూడా దాన్ని కోఆర్డినేషన్ చేసి చిరంజీవి యువతే. వీళ్ళే అసలు ఫ్యాన్స్ అయినా యువత అయినా వీళ్ళు మొత్తం వీళ్ళే. ఇప్పుడు ఈ ఎన్నికలకు సంబంధించి వీళ్ళతో కనీసమైనటువంటి సంప్రదింపులు ఎన్నికలు సమీపిస్తున్నటువంటి వేళ నాగేంద్ర బాబు కూడా అసలు కనీసం వీళ్ళని ఏ విధంగా వినియోగించుకోవాలి, ఏ నియోజకవర్గాలు వీళ్ళకి బాధ్యతలు అప్పచెప్పాలి, ఏ జిల్లాలకు సంబంధించినటువంటి ఎవరు బాధ్యులు ఏమిటి అని కనీసంగా వాళ్ళతో మాట్లాడేటువంటి పరిస్థితులే ఈ రోజున లేవు అనేటువంటిది చిరంజీవి యువత వైపు నుంచి వస్తున్నటువంటి మాట. ఈ మధ్యకాలంలో ఒక పెళ్ళికి వచ్చినటువంటి చిరంజీవి అఖిల భారత చిరంజీవి యువత వ్యవస్థాపక అధ్యక్షులు స్వామినాయుడు ఇటీవల విజయవాడ వచ్చినటువంటి నేపథ్యంలో ఆయనతో ఈ విధమైనటువంటి చిరంజీవి యువతకు సంబంధించినటువంటి నాయకులు చాలామంది సమావేశం కావటం, మాట్లాడటం. ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ తెలుగుదేశంతో కలిసి ముందుకెళ్ళేటువంటి పరిస్థితిలో బలంగా పనిచేయాలని నిర్ణయించుకున్నా కూడా సరైనటువంటి కోఆర్డినేషను జనసేన పార్టీ నుంచి ఉండటం లేదనేటువంటి ఒక పెద్ద చర్చ జరిగినటువంటిది. ఈ విషయం నాగేంద్ర బాబు వరకు కూడా వెళ్ళినట్టుగా సమాచారం. కానీ మరి ఎక్కడ నాగేంద్ర బాబు వాళ్ళతో సమావేశం అయ్యేటువంటి ప్రయత్నాలు అయితే చేయలే. వాస్తవంగా చెప్పాలంటే 2009లో జరిగినటువంటి ఎన్నికల్లో 18 సీట్లు పీఆర్పీకి ఆ రోజున అసెంబ్లీ సీట్లు వస్తే తెలంగాణకు సంబంధించినటువంటి 16 సీట్లు ఆంధ్రప్రదేశ్లో వచ్చాయి. ఇప్పుడు విజయవాడ లాంటి సిటీ ఉంది అంటే ఈస్ట్ వెస్ట్లో పీఆర్పీ గెలిచింది ఆ రోజున. సెంట్రల్ నియోజకవర్గంలో కూడా కేవలం 700 ఓట్లతోనే పీఆర్పీ ఓడిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఆ విధంగా విజయవాడతో పాటు కీలకమైనటువంటి గోదావరి జిల్లాల్లో ఇవన్నీ కూడా చిరంజీవి యువత చాలా బలంగా, రాయలసీమలో కూడా చిరంజీవి యువతకు సంబంధించినటువంటి వాళ్ళు బలమైనటువంటి వాళ్ళుగా ఈ రోజున గ్రూపుగా ఉన్నప్పటికీ కూడా మరి ఎందుకు వాళ్ళతో సంప్రదింపులు జరపటం లేదు? కనీసము పీఆర్పీ గెలిచినటువంటి 16 నియోజకవర్గాలు, అదేవిధంగా మొన్న 2019లో జనసేనకు సంబంధించినటువంటి ఒక బలంగా ఓటింగ్ వచ్చినటువంటి పర్సంటేజ్ వచ్చినటువంటిది, ఇప్పుడు గోదావరి జిల్లాల్లో కొంచెం కాపు సామాజిక వర్గం బలంగా ఉన్నటువంటి ఇలాంటి నియోజకవర్గాల మీద దృష్టి సారించి జనసేన కింద పనిచేయగలిగితే తెలుగుదేశంతో కలిసి తెలుగుదేశం యొక్క సపోర్ట్ కూడా ఉంటుంది కాబట్టి జనసేన అత్యధికమైనటువంటి సీట్లు గెలుచుకునే దానికి అవకాశం ఉంటుంది. మరి ఆ విధంగా అసలు విజయవాడ లాంటి సిటీ అంత పెట్టని కోట అసలుకి ఇప్పుడు పీఆర్పీ దాంట్లో మనం చూసినప్పుడు ఇప్పుడు జనసేన పరిస్థితి ఏంటి ఇక్కడ అసలుకి? 3 నియోజకవర్గాల్లో విజయవాడ అసలు ఒక సీట్ అన్న వస్తుందా రాదా? గుంటూరు వెస్ట్, అదే విజయవాడ వెస్ట్కు సంబంధించి ఇస్తారు, అక్కడ మహేష్కు సంబంధించినటువంటి దాని మీద జనసేన పార్టీ టికెట్ వస్తుందా రాదు, అది కూడా గ్యారంటీ లేనటువంటి పరిస్థితి. ఈ పరిస్థితి ఎందుకు ఉంది? విజయవాడ లాంటి పీఆర్పీ ఎంత స్ట్రాంగ్గా ఉన్నటువంటి అప్పుడు మరి ఇది ఆ బలం, ఆ బేస్ ఉంది కదా. చిరంజీవి యువత లాంటి వాళ్ళని ఉపయోగించుకుంటే ఖచ్చితంగా ఆ బలం అనేటువంటిది ప్రత్యక్షంగా రాజకీయాలకు సంబంధించినటువంటి విషయంలో కనపడేదానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు బోండా ఉమామహేశ్వరరావు మొన్న జనసేన అదేవిధంగా తెలుగుదేశానికి సంబంధించినటువంటి ఉమ్మడి సంబంధించినటువంటి వాళ్ళ ఒక మీటింగ్ జరిగితే ఈ చిరంజీవి యువత చాలా యాక్టివ్గా పనిచేసినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకోసం అంటే ఒక రకంగా చెప్పాలంటే ఉమ్మడి గుంటూరు కృష్ణా జిల్లాల్లో కమ్మ కాపు సామాజిక వర్గం ఇద్దరు మధ్య వైరుధ్యాలు ఉన్నాయి. రంగా హత్య తర్వాత ఆ వైరుధ్యాలు ఏర్పడినటువంటి మాట వాస్తవం. మిగతా జిల్లాల్లో అంత వైరుధ్యాలు లేకపోయినా ఈ 2 జిల్లాల్లో ఉన్నాయి. అదే చిరంజీవి యువత ఇప్పుడు ముందుకు రావటం వల్ల జనసేన తెలుగుదేశం పొత్తు తర్వాత ఇప్పుడు బోండా ఉమామహేశ్వరరావుతో వాళ్ళు మమేకం అయిపోయి ఆయన బోండా ఉమామహేశ్వరరావు కాపు సామాజిక వర్గం తెలుగుదేశం కదా, చిరంజీవితో బాధ్యత తీసుకొని చాలా నియోజకవర్గాల్లో వాళ్ళు తెలుగుదేశంతో మింగిలేటువంటి ప్రయత్నం జరుగుతుంది. అలాంటి చోట్ల కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు కూడా తెలుగుదేశంతో కలిసి పనిచేయడానికి కృష్ణా గుంటూరు జిల్లాల్లో కొంత ఒక ప్రయత్నం జరుగుతుంది. అందుకైనా సరే ఒక బ్రిడ్జిలాగా వీళ్ళని ఉపయోగించుకునేటువంటి విధంగా చిరంజీవి యువతని తెలుగుదేశము అదేవిధంగా జనసేన కలిసేటువంటి కార్యక్రమాల్లో వాళ్ళని ఉపయోగించుకునే దానికి అవకాశం ఉంటుంది కదా. ఆ విధమైనటువంటి ప్రయత్నాలు ఎందుకు జరగటం లేదు అనేటువంటిది ఈ రోజున
బలం ఉండి, అవకాశం ఉండి, ఆ విధమైనటువంటి ఒక క్యాడర్ ఉన్నటువంటి విషయంలో ఎందుకు జనసేన ఈ విధం వైఫల్యం చెందుతున్నటువంటిది ఒక $1 మిలియన్ ప్రశ్నగా ఉంది. పవన్ కళ్యాణ్ ఏమంటున్నాడు, నన్ను ఎవరు కలవటానికి లేదు, నాతో కలవాలంటే నేను చాలా పుస్తకాలు చదువుకోవాలి, బిజీగా ఉన్నాను, నేను వ్యూహాలు రచించాలి అని. నువ్వు రాజకీయ పార్టీ నాయకుడివి, ఒక పార్టీ అధ్యక్షుడివి, నువ్వు నీతో వచ్చేటువంటి వాళ్ళు, కలిసేటువంటి వాళ్ళు, వాళ్ళందరితో మమేకం అయ్యి వాళ్ళని కలిసి పనిచేద్దాం అనేటువంటి విధంగా వాళ్ళకు ఒక భరోసా ఇచ్చి, ఎస్ మనం కలిసి పనిచేద్దాం అనేటువంటి ఒక షేక్ హ్యాండ్ ఇచ్చి 4-5 నిమిషాలు కాఫీ తాగి మాట్లాడితే వాళ్ళు సంతోషపడేటానికి అవకాశం ఉంటుంది కదా. అసలు 2019 తర్వాత చిరంజీవిత వాళ్ళతో మీటింగ్ అవడానికి పవన్ కళ్యాణ్కి సమయం లేదు అని అంటే, నాగేంద్రబాబు కూడా ఒక్కసారి సమావేశం అండి, రేపొద్దున ఎన్నికలు వస్తున్నాయి, నాగేంద్రబాబు కూడా సమావేశం అండి, కనీసం నాదెండ్ల మనోహర్ కూడా మాట్లాడినటువంటి అత్యంత కీలకమైనటువంటి ఇంకొక అంశం ఏమిటంటే, జనసేన పార్టీకి సంబంధించినటువంటి కార్యాలయం. ఆ కార్యాలయం అది జనసేన రాజకీయ పార్టీ కార్యాలయమా, లేకపోతే ఒక సినిమా ప్రొడక్షన్ హౌసా అనేటువంటి దాని మీద అక్కడ ఆఫీసులోకి వెళ్ళాలి అని అంటేనే ఒక ప్రెస్ మీట్ జరిగేటప్పుడు ఇంకో సందర్భంలోనో ఆ పిలిచిన పవన్ కళ్యాణ్తో పాటు లీడర్లు, అదేవిధంగా పలానా వాళ్ళతో సమావేశం అని అంటే ఆయా వాళ్ళకి సంబంధించినటువంటి ఆ ఇన్విటేషన్ ఉన్నటువంటి వాళ్ళకి తప్ప ఎవరు వెళ్ళి అక్కడికి వెళ్ళి కూర్చొని నాయకులతో మాట్లాడేటువంటి పరిస్థితులు కానీ, ఆ ఎంట్రీకి సంబంధించినటువంటి విషయంలో ఇన్ని రిస్ట్రిక్షన్స్ ఎందుకు అనేటువంటి ఒక అసంతృప్తి కూడా ఈ రోజున అన్ని వర్గాల్లో వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. మిగతా రాజకీయ పార్టీల కార్యాలయాలు చూడండి, ఇప్పుడు బీజేపీ ఉంది, ఇక్కడ వాళ్ళకి పెద్ద బలమేం లేదు, 0.6%, 8-6% ఓళ్ళు ఓడుకోండి. కానీ వాళ్ళ ఆఫీసు కింద చూస్తే వాళ్ళ కేంద్ర కార్యాలయమే తాడేపల్లిలో పెట్టారు, వాళ్ళు కట్టుకున్నారు కూడా. ఆ తర్వాత గుంటూరులో ఒక సొంత ఆఫీస్ ఉంది, విజయవాడలో మెయిన్ ఆఫీసు నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆఫీసులు ఎప్పుడు చూసినా జనము వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు అందరూ కూడా వాళ్ళతో కలుస్తూ ఉండేటువంటి పరిస్థితి. తెలుగుదేశం పార్టీ కార్యాలయం అంటే నిరంతరంగా వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నా, వాళ్ళకి 23 మంది ఎమ్మెల్యేలు వచ్చినా, వచ్చినా సరే వాళ్ళ కార్యకలాపాలని జరుగుతాయి. ఇంకొక పోయిన ఎలాగో అధికార పార్టీ కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాడేపల్లిలోనే వాళ్ళ కార్యాలయానికి కూడా నిరంతరంగా జిల్లాల నుంచి వచ్చాడు. మరి ఈ జనసేన పార్టీకి సంబంధించినటువంటి కార్యాలయం ఎప్పుడు చూసినా మూతేసే ఉంటుంది, పవన్ కళ్యాణ్ వస్తే మాత్రమే తెరిచేటు. ఇదేమి దౌర్భాగ్యం అనేటువంటి విధంగా ఈ రోజున పెదవిర్చేటువంటి పరిస్థితి ఉంది. అవకాశాలు ఉన్నా కూడా జనసేనకు సంబంధించినటువంటి ఈ రోజున బలంగా ఈ రోజున ప్రజల వద్దకు వెళ్ళి ఓటు సంపాదించి సీట్లు గెలుచుకునేటువంటి అవకాశం ఉన్న పవన్ కళ్యాణ్, అదేవిధంగా ఆ పార్టీలో ఉండేటువంటి కీలక నేతల వైఖరి కారణంగానే ఈ విధమైనటువంటి కొంత ఇబ్బంది ఎదురవుతుందనేటువంటిది అన్ని వర్గాల నుంచి వస్తున్నటువంటి చర్చ. మరి దీన్ని సానుకూలమైనటువంటి సూచనలుగా భావించి పవన్ కళ్యాణ్, నాగేంద్రబాబు, అదేవిధంగా నాదెండ్ల మనోహర్ లాంటి వాళ్ళు ఇలాంటి పొరపాట్లను సరిదిద్దుకొని మరింత బలంగా మరి ప్రజల్లోకి వెళ్ళేటువంటి విధంగా తమకు అనుకూలమైనటువంటి వర్గాలని తమకు అనుకూలంగా బలంగా తయారు చేసుకునేటువంటి విధంగా సీట్లు సాధించే దిశగా మరి జనసేన వెళుతుందా లేదా అనేటువంటిది చూడాల్సినట్టు.